ఏంటి పిచ్చి పని? ఆరతి కర్పూరం అరచేతిలో వెలిగిస్తాడు ఎవడన్నా? ఏమో, అలాగైనా దేవుడు కరిగిపోయి వరుదిని బ్రతికిస్తాడేమో. కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం శతం. ఏది బాబుకు మన గోదావరి నువ్వు? అంకుల్, ఆంటీ రిటర్న్స్. మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఆంటీయే వెనక్కి వచ్చేశారు. అచ్చం ఆంటీలానే ఉంది చూడండి అంకుల్. అవును బాబు, మీ అత్తగారే. అది బతికున్నప్పుడు పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం ఆ పిచ్చి గోదారి కోరిందేది చేయలేకపోయాను. ఇప్పుడు ఈ రూపంలో తిరిగొచ్చింది. ఏదన్నా అడిగితే కాదనలేం కదా, అందుకే పుట్టింది బాబు. ఇక అమ్మగారు ఎంత సాధిస్తారో చూడాలి మరి. ముందు ముందు మీ కుందులేండి అంకుల్. ఒకసారి లేవండి అంకుల్. ఆగండి. అదేంటి బాబు అలా లాగేసుకున్నావు? పిల్లల్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు మావయ్య. ఎందుకని? అర్థమైంది. పసిపిల్లల్ని తాకాలంటే చేతుల్ని బాగా వాష్ చేసుకుని ముట్టుకోవాలి, లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతే కదా బ్రో? ఎందుకు వద్దన్నానో నీకు అర్థమైంది కదా, చాలు. నాన్న, పాపకి పాలివ్వాలి. ఇక మీరిద్దరూ బయలుదేరండి. అవును కదూ, వస్తానమ్మి, వస్తాను బాబు. కంగ్రాచులేషన్స్ వదిన గారు అండ్ బ్రో గారు. వచ్చే సంవత్సరం వరుదినికి మీరు కూడా ఇలాంటి కంగ్రాచులేషన్సే చెప్పాలి. ఆ పండగ రావాలే గాని ఒక్కసారేంటి బాబు, నేనైతే 1000 సార్లు చెప్తాను. రండి బాబు వెళ్దాం. మీ అత్తగారికి ఆకలేస్తే టాపు లేపేస్తుంది. వస్తానమ్మి, పదండి బాబు. ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేసి మీనాక్షి ఏ హాస్పిటల్ ఉందో కనుక్కుంటాను. చెప్పండి బాబు, అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయా? బాబు, శోభనానికి ఏర్పాట్లన్నీ చేశారా? మావయ్య, నేను కావ్య మీనాక్షిని చూడడానికి రావాలనుకుంటున్నాం. ఏ హాస్పిటల్లో ఉన్నారు? అవునా, నేను బయటకు వచ్చాను బాబు, ఇంటికి వెళ్తున్నాను బాబు. వాళ్ళు ఉన్నారు కదా, అడ్రస్ చెప్పండి. ఇప్పుడు క్లాక్ టవర్ ఉందా? ఉంది. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది బాబు. అవును, వస్తుంది. ఆ గుడికి ఎదురుగానే ఉంటుంది బాబు. ఎక్కడన్నారు? వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా బాబు. గుడికి ఎదురుగానా? హాస్పిటల్ పేరేంటి? అది అది హర్షిత హాస్పిటల్ బాబు. ఆ హాస్పిటలా? అవును బాబు. సరే మావయ్య, ఉంటాను. మంచిది బాబు, ఉంటాను. ఏంటండి? వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్ ఉన్నారంట. మరి అక్క గురించి నాన్నకు తెలిసిపోతుందేమో. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నాళ్లే, తర్వాత సంగతి తర్వాత. ముందు రిసెప్షన్ లో కనుక్కొని మీనాక్షిని చూసొద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. డెలివరీ అయిన మీనాక్షి రూమ్ నెంబర్ 202 సార్. ఎటువైపు అండి? అటు సైడ్ వెళ్ళండి.
నందు కావ్య అక్క అక్క కావ్య వరు ఇప్పుడు ఎందుకు ఏడవడం? అయినా అప్పుడేం చేశారు? మీ ఇద్దరు అక్కడే ఉన్నారు, అయినా ఆ పెళ్ళి ఆపలేకపోయారు. ఆ రాక్షసుడు తన మెళ్ళ తాళి కడుతుంటే మీరిద్దరూ ఉండి కూడా ఎందుకు ఊరుకున్నారు? సిద్ధు వరుదిని మెళ్ళలో తాళి కట్టలేదు. అసలు ఆ పెళ్లి జరగలేదు. పెళ్లి జరగలేదా? వాడు తాళి కట్టలేదా? లేదు. మీరు ఆపారా? లేదు. అక్క వల్లే ఆగిపోయింది. ఏం చేసి ఆపింది? విషం తాగింది. అక్క ఎక్కడికక్క? అక్క మీనాక్షి, మీనాక్షి. విషం తాగిందా? అక్క మెల్లగా. అవును, మనందర్నీ బయటికి పంపించినప్పుడే అది విషం తాగింది. వరు, ఎంత పని చేసేవే. ఇప్పుడు ఎలా ఉంది? చావు బతుకుల మధ్య ప్రాణం కొట్టుకుంటుంది. ఇదే హాస్పిటల్లో ఉంది. ఇక్కడే ఉందా? నేను వెంటనే వరం చూడాలి. వెంటనే చూడాలి. పెద్దమ్మి, నీకు ఆపరేషన్ అయింది, నువ్వు నడవలేవు. నేను వెళ్ళి చూసొస్తాను. అవును మీనాక్షి, ఇప్పుడు వద్దు. లేదండి, నేను ఇప్పుడే చూడాలి. వెంటనే వరం చూడాలి. తీసుకెళ్ళండి, మీకు దండం పెడతాను. సరే, పాప దగ్గర నేను ఉంటాను. మీరు వెళ్ళి త్వరగా రండి. మళ్ళీ నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది. పద నందు, పద. పద పెద్దమ్మి, పట్టుకో. జాగ్రత్త. నెమ్మదిగా. అక్క జాగ్రత్త. వరు, పెద్దమ్మి, ఏమండి? ఎందుకు నువ్వు ఈ పెళ్లి జరగదన్నది? ఎందుకు నువ్వంత ధైర్యంగా ఉన్నది? మేమంతా ఏమైపోవాలనుకున్నావే? ఈ పెళ్లి ఆపడానికి ఇంతకంటే వేరే దారి దొరకలేదా? ఎందుకే ఇంత దారుణానికి ఒడికట్టావు? ఎందుకే మా అందరికి ఇంత అన్యాయం చేయాలనుకున్నా? అసలు నీ ధైర్యం అంతా ఏమైపోయిందే? నీ మొండితనం అంతా ఎక్కడ పోయిందే? ఇంత పిరికి తల్లగా ఎలా తయారయ్యావు? మీనాక్షికి ఆపరేషన్ అయింది. ఏడిస్తే కుట్ల దగ్గర రప్చర్ అవుతుంది. పెద్దమ్మి, మీనాక్షి ప్లీజ్ ఊరుకో. ఊరుకో పెద్దమ్మి, ఓ రోజు నీకేం కాదు. ఏంటండి ఇది? వరుదినికేం కాదురా. మనందరి మంచి కోరుకునే వరుదినికి ఆ దేవుడు మంచే చేస్తాడు. వరుదిని బ్రతికిస్తాడు. మీ ఇద్దరిని కలుపుతాడురా.
పార్దు, మీనాక్షిని కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ నాన్నకి వరుదిని ఇక్కడే ఉన్నట్టు తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. సరే సరే, ఆయన వచ్చే టైం అయింది, మీరు బయలుదేరండి. మీనాక్షి ప్లీజ్. వరు, రాపిద్దమ్మా. వరు. ఏమండి? ఊరుకో ప్లీజ్. పద. ఇంకా 24 అవర్స్ అబ్జర్వేషన్లోనే ఉంచాలి. లేదంటే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవచ్చు. నో, అలా జరగడానికి వీల్లేదు. వరుదిని కోమాలో ఉండడానికి వీల్లేదు. ఆ డాక్టర్స్ ఎంత పిచ్చోళ్ళు. వరుదిని కళ్ళు తెరవదని వాళ్ళెవరు చెప్పడానికి? నా మనసు చెప్తుంది వరుదిని స్పృహలోకి వస్తుంది, ఖచ్చితంగా కోలుకుంటుందని. అది జరిగిన మరుక్షణం నేనేంటో చూపిస్తాను. వరుదినితో నాకు చాలా పనుంది. వరుదిని, get well soon. I wish you speedy recovery, dear. I wish you speedy recovery. మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేశాను ఒట్టు. మమ జీవన హేతునా అంటూ. ఇంకా డాక్టర్స్ రాలేదేంటి? నాకు చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్తో మాట్లాడే వస్తున్నాం పార్దు. సిటీ స్కాన్ రిపోర్ట్స్ కాసేపట్లో వస్తాయంట. అవి రాగానే వచ్చి వరుదిని పోయించినట్టు చెప్తా అన్నారు. అదే అదే నాకు భయంగా ఉంది. ఈ క్షణం వరకు వరుదిని కళ్ళు తెరవలేదంటే ఒకవేళ శాశ్వతంగా. పార్దు, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? బీ పాజిటివ్. మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటే వరుదిని తప్పకుండా స్పృహలోకి వస్తుంది. బావా, అది నీకోసం విషం తాగేసిందంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రేమే అక్కను బ్రతికిస్తుంది బావా. మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటయ్యేలా చేస్తుంది. పిచ్చోడు వరా, ఎందుకు అలా భయపడుతున్నావు? వరోధిని ఆ ఎముడితో గొడవపడైనా సరే మళ్ళీ నీ కోసం తిరిగి వస్తుంది. డాక్టర్, స్కానింగ్ రిపోర్ట్స్ చూశాను. పాయిజన్ ప్రభావం బ్రెయిన్ మీద బాగా ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ని కూడా రిసీవ్ చేసుకునే అవకాశం లేదు. ఏ మెడిసిన్స్ వాడినా రెస్పాన్స్ లేదు అంటే ఇక ఆమె ఎప్పటికీ స్పృహలోకి రాలేదు. శాశ్వతంగా కోమాలో ఉండాల్సిందే.
ఫరో 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 పార్థు పార్థు ఏమైంది? వరుదిని కోమలోకి వెళ్ళిందని డాక్టర్ చెప్పారు. వరు వరుదిని వరుదిని లే వరుదిని వరుదిని వరు పార్థు పార్థు అసలు డాక్టర్ గారు ఎప్పుడొచ్చారు? ఆయన ఉదయం కదా వచ్చేది. రాలేదా? కలకన్నావా బావా? కళ. డాక్టర్ ఏం చెప్తారన్న టెన్షన్తో నువ్వేదేదో ఊహించుకొని ఉండుంటావు అంతే. పార్థు నువ్వు ధైర్యంగా ఉండు. వరుది నీకేం కాదు. అది మొండిది. ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకోగలిగేంత గుండె నిబ్బరం ఉన్న మనిషి. ఈ విషయాన్ని దాని ప్రాణం లెక్క చేద్దాం. నువ్వేమీ ఆలోచించకు బావా. ఇలాగే తెల్లవార్లు టెన్షన్ పడుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. కాసేపు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, మేముంటాము. వద్దు. మధ్యలో వరుదిని స్పృహలోకి వస్తే పక్కన నేను కనిపించాలి కదా. పాపం మీ ఇద్దరికి నిద్ర లేదు. నాకేం పర్లేదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి డాక్టర్ తన కండిషన్ ప్లీజ్. రా. షీఈ్ లక్కీ. వరుదిని నార్మల్ కండిషన్లోకి వచ్చేసింది. రియలీ? ఎస్, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిలబెట్టిన ఒక్క ప్రాణాన్ని కాదు, నా ప్రాణాన్ని కూడా. నా డ్యూటీ నేను చేశాను, దేవుడి డ్యూటీ దేవుడు చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా థ్యాంక్స్ డాక్టర్. రండి వరుదిని చూద్దాం. ఆ, నారా రండి. ఆక్సిజన్ మస్తు తీస్తారా? అవసరం లేదు, బ్రీతింగ్ నార్మల్గానే ఉంది. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. ఏదైనా అవసరమైతే పిలవండి. ఏమండి? ఏమండి? వరు థ్యాంక్ యూ వరు. నన్ను బతికించావు. నేను బ్రతికానా?